ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశంలో అనేక కార్యక్రమాలతో పాటు ఒకవైపు యూనిటీ రన్, మార్చ్ ఫర్ యూనిటీ, అదేవిధంగా యువత అంటే యువ మోర్చా, భారతీయ జనతా యువ మోర్చా వాళ్ళు కానీ దేశంలో ఉన్న యువకులు కానీ అందరూ కూడా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కేవడియా అనేటటువంటి ఒక ప్లేస్లో ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం ఉందో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది, అక్కడ దాకా ఈరోజు యువ మోర్చా వాళ్ళు దాదాపు 100 మంది పోతూ ఉన్నారు. బస్సులు ఇక్కడ ఉన్నాయి. ఈ బస్సు ఇప్పుడు ఆ యాత్ర ప్రారంభిస్తుంది. ఇక్కడ నుంచి ముందు నాగ్పూర్ వెళ్ళి, నాగ్పూర్ నుంచి ట్రైన్లో వెళ్ళి గుజరాత్లో ఆ ఒక కేవడియా అనేటువంటి గ్రామంలో వీరందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆ ఒక విగ్రహాన్ని దర్శించి అక్కడ స్ఫూర్తిని పొంది మళ్ళీ వాపసు వచ్చేటటువంటి ఒక యోజన ఈరోజు యువ మోర్చా తరఫున ఇక్కడ జరుగుతూ ఉంది. యువ మోర్చా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే గారి యొక్క నేతృత్వంలో ఈరోజు కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. యువ మోర్చా కార్యకర్తలు ఉత్సాహంతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం యువతలో జాతీయ భావాన్ని పెరగాలి, జాతీయ భావాన్ని నింపాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశాన్ని ఒక మాలలో వారు తీసుకురావడం జరిగింది. ఒక సూత్రం అయితే ఒక అఖండ భారత్ నిర్మాణంలో, ఈ యొక్క మహాన్ భారత్ నిర్మాణంలో వారి యొక్క పాత్ర అందరూ తెలుసు. మనం ముందుగా హైదరాబాద్ స్టేట్ కూడా వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది, వారి యొక్క యోగదానం ఉంది. ఇప్పుడు తెలంగాణ అదే. భారతీయ జనతా పార్టీ ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో దేశవ్యాప్తంగా కూడా అనేక వేలాది మంది యువకులు పాల్గొంటున్నారు. మన ఒక రాష్ట్రం నుంచి బస్సు యువ మోర్చా ఆధ్వర్యంలో పోతుంది. మరి వారి యొక్క యాత్ర సుఖంగా ఉండాలని, ఇప్పటికైనా దేశంలో దేశభక్తి, యువతలో ఆ దేశభక్తి పెరగాలి. యువత దేశానికి పనిచేసేటటువంటి ఆలోచన ఉండాలి. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే భావన కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. యువ మోర్చా నేతృత్వం జరుగుతున్న కార్యక్రమానికి వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను.